హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో పిల్లల కోసం చాలా సింపుల్గా చేసుకునే స్నాక్ రెసిపీ మూంగ్ దాల్ ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. మనం చాలా కాస్ట్ పెట్టి బయట మూంగ్ దాల్ తెచ్చుకుంటూ ఉంటాం కదా. చిన్న చిన్న సింపుల్ టిప్స్ పాటిస్తే చాలా ఈజీగా టేస్టీగా మనం ఇంట్లోనే ఈ మూంగ్ దాల్ని తయారు చేసుకోవచ్చండి. అది ఎలాగో ఈరోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలు ఇంట్లోనే ఉంటూ ఉంటారు అండ్ ఎప్పుడూ ఏదో ఒక స్నాక్ అడుగుతూనే ఉంటారు. సో ఇలా సింపుల్గా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా ఈ స్నాక్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. సో ఇక అస్సలు ఆలస్యం చేయకుండా ఈ మూంగ్ దాల్ని ఎలా చేసుకోవాలో క్విక్గా చూసేద్దాం. ఈ మూంగ్ దాల్ రెసిపీ కోసం ఫస్ట్ పెసరపప్పు అయితే తీసుకోవాలండి. పెసరపప్పు జనరల్గా మనకి చిన్న సైజులో దొరుకుతూ ఉంటుంది, పెద్ద సైజులో కూడా దొరుకుతూ ఉంటుంది. పెద్ద సైజు పెసరపప్పు తీసుకుంటే మూంగ్ దాల్ అనేది పర్ఫెక్ట్గా బయట మనం సూపర్ మార్కెట్స్లో కొన్న విధంగా వస్తుందన్నమాట. నేను ఇక్కడ కంపేర్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా చిన్న సైజులో ఉన్న పెసరపప్పు కాకుండా పెద్ద సైజులో ఉండే పెసరపప్పు ఎంచుకోవాలి. 2-3 సార్లు పాటు నీళ్లు పోసి బాగా వాష్ చేసుకున్న తర్వాత నిండుగా నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టేసేయండి. పెసరపప్పు ఎంత బాగా నానితే వేయించిన తర్వాత గింజ అనేది అంత క్రంచీగా ఉంటుందన్నమాట. అంటే గట్టిగా రాకుండా ఉంటుంది. మీకు టైం లేదు అనుకుంటే, అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే అట్లీస్ట్ 4 అవర్స్ అయినా ఈ పెసరపప్పుని నానబెట్టుకోవాలి. పెసరపప్పు నానిన తర్వాత దీని సైజ్ అనేది పెద్దగా అవుతుందన్నమాట. నానబెట్టుకున్న పెసరపప్పుని శుభ్రంగా మళ్ళీ నీళ్లు పోసి బాగా వాష్ చేయండి. ఇప్పుడు వీటిని వాటర్ లేకుండా ఒక స్ట్రైనర్లోకి డ్రైన్ చేసేసుకోండి. తర్వాత ఈ పెసరపప్పు మొత్తాన్ని కూడా ఒక పొడి క్లాత్ మీద పల్చగా ఆరబెట్టుకోవాలి. ఇలా ఫ్యాన్ కింద 1 గంట పాటు ఆరబెట్టుకున్నా పర్వాలేదు. లేదు త్వరగా వేయించుకోవాలి అనుకుంటే క్లాత్తో కొంచెం పొడి పొడిగా అయ్యేంత వరకు కొద్దిగా వైప్ చేసేసేయండి. ఇందులో ఉండే చెమ్మంతా క్లాత్ అనేది పీల్చేస్తుంది. పెసరపప్పులో తడి లేకుండా చూసుకోవాలండి. తడి ఉంటే కనుక మనం వేయించేటప్పుడు పెసరపప్పు నూనెని పీల్చేస్తుంది. సో ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పొడి పొడిగా పెసరపప్పుని తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవడానికి కడాయిలో నూనె పోసుకుని నూనెని మోడరేట్గా హీట్ అవ్వనివ్వండి. మీడియంగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక స్ట్రైనర్ని పెట్టుకుని అందులోకి ఈ పెసరపప్పుని కొద్ది కొద్దిగా బ్యాచెస్ కింద వేసుకుని వేయించుకోవాలి. ఇలా స్ట్రైనర్ని యూజ్ చేస్తూ పెసరపప్పును వేయిస్తే ఆయిల్లోకి వెళ్ళిపోకుండా ఉంటాయన్నమాట. ఈవెన్గా కూడా వేగుతాయి. ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఈ పెసరపప్పుని మన నోట్లో వేసుకుంటే క్రంచీగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. అండ్ మీరు స్ట్రైనర్ని కదిపినప్పుడు కూడా సౌండ్ అనేది క్రిస్పీగా తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ నేను సౌండ్తో మీకు చూపిస్తానండి. వేగని పెసరపప్పుని వేయించిన తర్వాత క్రిస్పీగా అయిన పెసరపప్పుని సౌండ్తో మనం రికగ్నైజ్ చేయొచ్చు. ఇలా ఈ సౌండ్ వస్తే కనుక మనకి పెసరపప్పు వేగిపోయినట్టే. సరిగ్గా వేగకుండా బయటికి తీసేస్తే పెసరపప్పు మెత్తగా ఉండిపోతుంది. సో ఇలా క్రిస్పీగా వేయించాక వీటిని పక్కకు తీసుకుని మళ్ళీ తిరిగి నెక్స్ట్ బ్యాచ్ కింద పెసరపప్పుని ఇంతకుముందు ఎలా అయితే వేయించుకున్నామో అదే విధంగా అన్నిటినీ కూడా వేయించేసుకోవాలి. ఇలా అన్నిటినీ కూడా వేయించేసుకుని పక్కన టిష్యూ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోండి. అన్నీ వేయించేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ని స్ప్రింకిల్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకుని స్టోర్ చేసుకోవటమే. ఇందులో మీరు కావాలంటే కొంచెం కారం వేసుకోవచ్చు, చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. బట్ సాల్టెడ్ మూంగ్ దాలే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. మీకు స్పైసీగా కొంచెం చట్పటాగా కావాలి అనుకుంటే కనుక శనగపప్పుతో చేసుకోండి. ఇదే ప్రాసెస్లో ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అవైతే మీరు స్పైసీగా కూడా సర్వ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. అంతేనండి. ఇలా సింపుల్గా తయారు చేసేసుకుని 8 డబ్బాలో కనుక స్టోర్ చేసేసుకుంటే ఈజీగా 2 మంత్స్ పాటు ఫ్రెష్గా ఉంటాయన్నమాట. అస్సలు చెడిపోవు. సో పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇలా హెల్దీగా సింపుల్ వేలో చేసేసి సర్వ్ చేసేసేయండి. పిల్లలు ఇష్టంగా తినేస్తారు. సో మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.